హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లిలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక నవ వధువు ఉదయం పెళ్లి కాగానే నైట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇప్పుడు 2 కుటుంబాల్లో కూడా ఇది ఒక విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. అసలేం జరిగింది? ఎందుకు ఆ నవ వధువు సూసైడ్ చేసుకొని చనిపోయింది? ఇప్పుడు దీని పట్ల అటు పోలీసులు ఏం చెప్తున్నారు? మరి పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? దీనికి గల కారణాలేంటి? అనేది ఒకసారి చూసుకుంటే సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన హర్షిత ఆహ్, ఈమె 22 ఇయర్స్ ఈమెకి. వీళ్ళ పేరెంట్స్ కృష్ణమూర్తి అండ్ వరలక్ష్మి. వీళ్ళిద్దరికి కూడా తిను ఏకైక కుమార్తె అని చెప్తున్నారు. సో, ఈమెకు హర్షితకి కర్ణాటకకు చెందిన నాగేంద్ర అనే ఒక అబ్బాయితో ఆగస్టు 4థ్ అంటే నిన్న మార్నింగే పెళ్లయిపోయింది. సో, అప్పటి వరకు పెళ్లిలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంతకుముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. అలా పెళ్లి సంబరాల్లో వాళ్ళు మునిగిపోయారు. పెళ్లి కూడా కుటుంబ సభ్యులు, పేరెంట్స్ అందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే చేశారు. అయితే ఈ సంతోషం ఏదైతే ఉందో అది ఎక్కువ సేపయితే నిలవలేదు. సో, సాయంత్రం కల్లా, నైట్ కల్లా అదంతా కూడా విషాదకరంగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే పెళ్లయిపోయిన తర్వాత సోమందేపల్లిలోనే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నవ దంపతులకైతే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు. సో, ఒకవైపు ఆ విధంగా కుటుంబ సభ్యులంతా ఈ పెళ్లి హడావిడి, ఫస్ట్ నైట్ హడావిడి మొత్తం కూడా వాళ్ళు పనిలో బిజీగా అయిపోయారు. ఆ తర్వాత పెళ్ళికొడుకు కూడా స్వీట్‌ల కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సో, ఇదే గ్యాప్‌లో ఆ ఫస్ట్ నైట్ రూమ్‌లోనే ఈ నవవధువు హర్షిత వెళ్ళేసి తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకొనైతే చనిపోయింది. సో, ఆ తరువాత వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఎంతసేపటికి తను బయటకు రావడం లేదని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా అనుమానాలు రావడంతో వెళ్లి ఆ డోర్ నాక్ చేసినా కూడా హర్షిత మాత్రం బయటకు రాలేదు. సో, ఎటువంటి రెస్పాన్స్ లోపల నుంచి రాకపోవడంతో వాళ్ళకి అనుమానాలొచ్చి ఆ కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా ఆ డోర్ పగలగొట్టేసి లోపలికెళ్ళిపోయారు. సో, ఒక్కసారిగా చూస్తే అక్కడ హర్షిత పైన ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని కొన ఊపిరితో ఉండడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. వెంటనే ఆమెని పక్కనే ఉన్న పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికైతే హుటాహుటిన తీసుకెళ్ళిపోయారు. కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది. సో, డాక్టర్లు పరీక్షించి ఆమె చనిపోయిందని జెప్పేసి నిర్ధారించారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. 2 కుటుంబాల్లో కూడా ఇదొక విషాదాన్ని నింపారు. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కృష్ణమూర్తి, వరలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా కన్నీరు మున్నీరైపోతున్నారు. అంటే మార్నింగ్ పెళ్లయిపోయింది. ఈవినింగ్ కల్లా ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందని వాళ్ళు కూడా ఊహించలేదు. అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, ఇదంతా బానే ఉంది. సో, ఈవినింగ్ కూడా ఫస్ట్ నైట్ ఏర్పాట్లలో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. సో, ఇదంతా బానే ఉంది అనుకున్న టైంలో ఈ విధంగా హర్షిత సూసైడ్ చేసుకోవడం అనేది అందరికి కూడా షాక్‌కి గురిచేసింది. వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది? తమ కూతురు ఎందుకు ఈ విధంగా చేసుకుందని చెప్పేసి పేరెంట్స్‌కి అర్థం కాని ఒక పరిస్థితి. అండ్ ఇటు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక కన్‌ఫ్యూజన్ అయితే నెలకొంది. అంటే ఉదయం పెళ్లయిపోయింది. ఈవినింగ్ ఇటువంటి డిసిషన్ ఆ అమ్మాయి ఎందుకు తీసుకొని ఈ విధంగా సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి వాళ్ళు ఒక కన్‌ఫ్యూజన్. అయితే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత వెంటనే పోలీసులు కూడా రియాక్ట్ అయిపోయి హుటాహుటిన అక్కడికొచ్చి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆమె సూసైడ్‌కి గల కారణాలేంటో కూడా వాళ్ళు విచారిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత పెళ్ళికొడుకు అండ్ వాళ్ళ ఫ్యామిలీ విల్లొదిలి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. సో, ఏదేమైనా ఇదొక విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవాలి. అయితే ఆమె మృతికి ఆమె సూసైడ్ గల కారణాలైతే తెలియాల్సింది. అంటే రకరకాల అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అంటే ఆమెకు పెళ్లి ఇష్టం లేదా? పెళ్లి ఇష్టం బలవంతంగా పెళ్లి చేస్తారా? అందుకే ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమా? అన్న కోణంలో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ పేరెంట్స్ వైపు నుంచి గానివ్వండి, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి గానివ్వండి, ఫిర్యాదు అందలేదు అని చెప్పేసి ఎస్ఐ రమేష్ బాబు గారైతే చెప్పారు. అంటే వాళ్ళు ఎటువంటి అనుమానం గానివ్వండి, కంప్లెయింట్ గానివ్వండి వాళ్ళు చేయలేదు. అయితే కాకపోతే ఆమె సూసైడ్ గల కారణాలేంటో అని చెప్పేసి వీళ్ళు పోలీస్ వైపు నుంచయితే విచారణ చేస్తున్నారు. అయితే పేరెంట్స్ వైపు నుంచి మాత్రం ఎటువంటి అనుమానాస్పదమైన ఆహ్, కంప్లెయింట్ ఆరోపణలయితే రాలేదు. వాళ్ళు కంప్లెయింట్ కూడా చేయలేదు. అయినా ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలైతే పోలీసులు దర్యాప్తులో అయితే వాళ్ళు వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, ఏదేమైనా ఇదొక విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవాలి. అంటే నవవధువు తన కాళ్ళ పారాని ఆరకముందే ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గల కారణం ఏంటి అని చెప్పేసి అటు ఫ్యామిలీ కూడా కన్నీరు మున్నీరైపోతున్నారు. సో, వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొంది. మరి తొందరలో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తారు. మరి వాళ్ళ వైపు నుంచి అసలు ఏం జరిగింది? పెళ్ళికి ముందు ఏం జరిగిందని చెప్పేసి ఒక ఎంక్వైరీ కూడా వాళ్ళు కూడా చేసే అవకాశం అయితే ఉంది. సో, అటు పెళ్ళికొడుకు ఫ్యామిలీ అయితే వెళ్ళిపోయింది. మరి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. ఒక రీజన్ ఏదైతే ఉందో అది బయట పడాల్సిన అవసరం అయితే ఉంది.
సో ఈ విధంగా నవవధువు హర్షిత తీసుకున్న డిసిజన్ అయితే అందరికి కూడా షాక్‌కి గురి చేసింది. అందరిని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె ఎందుకు ఆ విధంగా చేసుకుందని చెప్పేసి మరి పోలీసులైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలాలి. సో ఇటువైపు పేరెంట్స్ వీళ్ళ కుటుంబ సభ్యులైతే ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. వాళ్ళు కంప్లెయింట్ కూడా చేయలేదు. మరి రేపో మాపో అంటే వాళ్ళు ఇప్పుడు షాకింగ్‌లో ఉన్నారు కాబట్టి రేపో మాపో కంప్లెయింట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఇష్యూలో అయితే కారణాలు బయటపడాలి. పోలీసుల విచారణలో అయితే మరి ఎటువంటి విషయాలు బయటపడతాయో మనం కూడా వెయిట్ చేసి అయితే చూడాలి. అలా కాస్త ఒక సంబరం ఈ విధంగా విషాదంగా అయితే ముగిసిపోయింది. 2 కుటుంబాల్లో కూడా విషాదాన్ని అయితే నింపింది. సో దీనికి గల కారణాలేంటో మరి తొందరలో అయితే బయటపడే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.